గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అన్ఫిల్టర్డ్ విత్ సర్వాణి. ఈరోజు మా చార్లీని వ్యాక్సిన్కి తీసుకెళ్ళిపోతున్నాము. మీలో చాలా మంది అడిగారు ఎప్పుడు వ్యాక్సిన్ వేపిస్తారు, అసలు వేపించారా లేదని చాలా మంది అడిగారు. మేము వేపించుకోవడానికి కూడా చాలా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటో నేను మీకు చెప్తాను ఇప్పుడు డీటెయిల్. వీఆర్ ఆన్ ద వే టు క్లినిక్ అనమాట. దారిలో ఉన్నాము. వీకెండ్ వచ్చిందంటే మ్యాక్సిమం ఏదో ఒక వర్క్స్ మీద మేము ఇట్లా తిరుగుతూనే ఉంటాము. అది పాప గురించి అయినా లేకపోతే ఇంట్లో ఏదన్నా వర్క్స్ ఉన్నా కైండ్ ఆఫ్ అలా ఏ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలని మేము గూగుల్ చేస్తూ ఉంటే ఈ వెటర్నరీ క్లినిక్ మా ఏరియాలోనే ఉందని తెలిసింది. సో మేము ఇక్కడికి వచ్చేసాం. ఇదంతా ఒక హౌసే, బట్ వీళ్ళు క్లినిక్లో కన్వర్ట్ చేసుకున్నట్టున్నారు. చార్లీకి మేము వేయించే ఫస్ట్ వ్యాక్సిన్ ఇది. నేను ఎప్పుడు వెటర్నరీ హాస్పిటల్స్ చూడలేదు, కానీ ఈ హాస్పిటల్ అయితే స్మెల్ ఏం లేకుండా నీట్గా క్లీన్గానే ఉంది. మీరేమన్నా అనుకోండి నా గురించి, కానీ నేను కొంచెం హైజీనిక్. నాకు ప్లేస్ నీట్గా లేకపోతే నేను కనీసం అడుగు కూడా పెట్టలేను. మా చార్లీని ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేకపోవడానికి కూడా రీజన్ అదే. డాగ్స్ ఉంటే మెస్సీ ఉంటుంది, ఇల్లంతా ఒక కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది అని. అందుకని ఫస్ట్ ఇంటికి రాగానే నేను చాలా భయపడ్డాను. అమ్మో ఇప్పుడు ఇల్లంతా స్పాయిల్ అయిపోద్దేమో, స్మెల్ వస్తుందేమో అనుకుంటూ. అఫ్కోర్స్ అందరూ పెంచుతారు, అది నార్మలే, బట్ నా మైండ్ యాక్సెప్ట్ చేయదు అంతే. నేను క్లినిక్లోకి ఎంటర్ అయినప్పుడు ఎగ్జాక్ట్గా టైము 12:10 అయింది. మార్నింగ్ 10 o'clock అంతా వ్యాక్సిన్ అయిపోవాలనుకున్నాం, కానీ ఈలోగా నేను మొత్తం క్లినిక్ అంతా ఒక హోమ్ టూర్ తీద్దామని రికార్డ్ చేస్తూ ఉన్నాను. చెప్పా కదా, ఇది ఒక ఇండివిజువల్ హౌస్ వీళ్ళు క్లినిక్లో కన్వర్ట్ చేసుకున్నారు. సో రూమ్స్ అన్నీ కూడా మొత్తం ఇంట్లో లాగానే కన్వర్ట్ చేసుకుని పార్టీషన్స్గా డివైడ్ చేసుకున్నారు. సో ఎక్కడికక్కడ నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు. నాకు తెలీదు వేరే వెటర్నరీ హాస్పిటల్స్ ఇలా ఉంటాయో లేదో. అండ్ ఈ పిల్లిని చూడంగానే నాకు గుర్తొచ్చింది ఒకటి మా అమ్మ ఎందుకంటే పిల్లిని ఎవరైనా పెంచుకుంటున్నారు అని చెప్తే పిల్లిని ఎలా పెంచుకుంటుంది, దరిద్రం కదా అని అంటుంది. ఈ క్యాట్కి కూడా ఏదో హెల్త్ ఇష్యూ ఉందంట, వాళ్ళు చూపించుకోవడానికి కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు. మా పాప అయితే అట్లే చూస్తూ ఉంది. మా చార్లీ అయితే ఫుల్గా భయపడుతుంది ఎక్కడికి తీసుకొచ్చామో ఏంటో అని. నేను కాసేపు ఆడుకోవడానికి ట్రై చేస్తుంటే ఈలోపు ఇంజెక్షన్ తీసుకొచ్చారు. అడుగుతున్నారు నన్ను, మీరు పట్టుకోగలుగుతారా ఇంజెక్షన్ చేసేటప్పుడు అని. లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ చార్లీ వెయిట్ చెక్ చేశారు అండ్ ఒక ఫామ్ ఇచ్చి ఫిలప్ చేయమన్నారు డీటెయిల్స్. లైక్ చార్లీ ఎన్ని డేస్ అయింది మా దగ్గరకు వచ్చి, ఏజ్ ఎంత అండ్ వెయిట్ ఎంత ఉంది కరెంట్లీ, డీవార్మింగ్ ఎప్పుడైంది, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ రాయమన్నారు. సో మా హస్బెండ్ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తున్నారనమాట. ఇదిగానే ఉంది, బట్ వాటర్లో ఎక్కువ ఆడనివ్వకండి అని చెప్పి మాకు సజెషన్ ఇచ్చారనమాట. ఇంకా దానికి ఫుడ్ ఏం పెడుతున్నారు, ఎలా తింటుంది, ఎలా స్లీప్ చేస్తుంది అండ్ తనకి పాటీ ఎట్లా వస్తుంది, అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ అడిగారు. బాత్ అయితే అప్పుడే చేయించకండి, జస్ట్ డ్రై బాత్ మాత్రమే చేయించండి, లేదా లూక్ వామ్ వాటర్తో స్పాంజ్ లాగా ఒళ్ళంతా క్లీన్ చేస్తూ ఉండండి. వాటర్లో మాత్రం తడవనివ్వద్దు, ఇన్ఫెక్షన్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ బాగా ఉంటాయి అని చెప్పి ఇక్కడ మాకు డాక్టర్ గారు చెప్తున్నారు. దాని స్టమక్ మీద ఉన్న ఈ బ్లాక్ మార్క్స్ కూడా ఇలా వాటర్లో ఎక్కువగా ఆడడం వల్లే వస్తాయి అని చెప్తున్నారు. బట్ డాక్టర్కి తెలియదు కదా, మా చార్లీ ఎప్పుడు ఇల్లంతా దొలుతూ ఉంటుంది, టెర్రస్ మీద అంతా ఆడుతూ ఉంటుంది బీభత్సంగా. వ్యాక్సినేషన్ ముందు దానికి ఫీవర్ ఏమన్నా ఉందో లేదో అని చెక్ చేస్తున్నారు థర్మోమీటర్ పెట్టి. సో ఫీవర్ ఉంటే కనుక వ్యాక్సిన్ వేయకూడదు అనమాట, అది మనందరికీ నార్మల్గా తెలుసు కదా. మనం పిల్లలకు కూడా అంతే కదా, ఒకవేళ వ్యాక్సిన్ వేయించాలంటే ఫీవర్ అలా ఉంటే వెయ్యరు. సో సేమ్ యాజ్ పెట్స్ అనమాట. పెట్స్కి కూడా వ్యాక్సినేషన్ ముందు ఇలాగే చెక్ చేస్తారు. ఇన్ కేస్ ఫీవర్ ఉంటే కనుక వెయ్యరు. బట్ చార్లీకి ఫీవర్ ఏం లేదు, సో మనకి వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఏం ప్రాబ్లం లేదనమాట. చార్లీ అయితే చాలా భయపడుతుంది, ఏం చేస్తున్నారు నన్ను అని. ఇంజెక్షన్ వేసే ముందన్నమాట ఇది. దాన్ని డైవర్ట్ చేయడానికి భయపడకుండా ఉండడానికి మా హస్బెండ్ ఇట్లా ఆడుకుంటూ ఉన్నారు దాంతో. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, మా పాపకి వ్యాక్సిన్ వేయించేటప్పుడల్లా మా హస్బెండ్ వస్తారు కానీ ఇంజెక్షన్ వేయించే చోట మాత్రం ఉండరు. ఆయనకి ఇంజెక్షన్ అంటే చాలా భయం చూడటానికి. కానీ ఈసారి చార్లీని చాలా అంటే చాలా గట్టిగా పట్టుకున్నారు. పాపం దానికి ఏమీ కాకూడదు, ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి. పాపం అది ఏం సౌండ్ చేయకుండా, అస్సలు ఏం ఏడవకుండా అరవకుండా చక్కగా బుద్ధిగా చేయించుకుంది ఇంజెక్షన్ అయితే త్వరగానే వేసేసారు, కంప్లీట్ అయితే అయిపోయింది. చార్లీ ఇప్పుడు చాలా చిన్నది కదా, 40 days 45 days అవుతుంది అంతే. సో ర్యాబీస్ వ్యాక్సిన్ ఇప్పుడు వేయమని చెప్పారు. 3 months తర్వాత మళ్ళీ రమ్మన్నారు, అప్పుడైతే ర్యాబీస్ వ్యాక్సిన్ వేస్తారంట. ప్రస్తుతానికి వేసిన వ్యాక్సిన్కి స్టాంప్ వేసేసి బుక్ అయితే మాకు ఇచ్చేశారు. వచ్చిన దగ్గర నుంచి చార్లీకి ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంది కదా, స్టార్టింగ్ చెప్పాను మోషన్స్ అయినాయి అని. సో అందుకని మేము కావాలని డిలే చేసాము, కొంచెం రికవర్ అవ్వనివి అని చెప్పేసి. వ్యాక్సిన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. 1st August ఫస్ట్ వ్యాక్సిన్ వేయించాం. మళ్ళీ 15 days తర్వాత మళ్ళీ రమ్మన్నారు. ఈ రోజు వేయించిన వ్యాక్సిన్ 7 in 1 అంట, అది వేశారు. సో
సో కోవిడ్ వ్యాక్సిన్, ర్యాబీస్ వ్యాక్సిన్ 2 months తర్వాత రమ్మని చెప్పారు. 2 months తర్వాత 3 months తర్వాత 3 months తర్వాత రమ్మని చెప్పారు. చిన్న బేబీ కదా, మేము వ్యాక్సిన్ వేయించుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తట్టుకోలేదేమో పాపం అని. మా దగ్గర నుంచి చాలా దూరం నుంచి జర్నీ చేసి వచ్చింది, అందుకని మేము కొన్ని డేస్ దానికి రెస్ట్ ఇద్దామని ఆగాం. ఇప్పుడు వ్యాక్సిన్ వేయించిన తర్వాత మళ్ళీ తనకి ఫీవర్ కూడా వస్తుంది కదా, అందుకని మేము వెయిట్ చేసామన్నమాట. మేమేం నెగ్లెక్ట్ చేయట్లేదు, మేము చాలా హ్యాపీగా చూసుకుంటున్నాము. అండ్ ఇది బెంగళూరు నుంచి తెప్పించాము మేము. మాకు అరౌండ్ అమౌంట్ 25,000 పడింది. అంత కాస్ట్ ఎందుకు పడింది, ఇక్కడ తక్కువలో కూడా దొరుకుతాయని మీరు అనుకోవచ్చు. మా హస్బెండ్ ఇది ఇంత కాస్ట్ అని మీరు అనుకోవచ్చు. మా హస్బెండ్ వీళ్ళ ఫాదర్ అంటే బ్రీడ్ చేసిన డాగ్ వాళ్ళ మదర్ అయితే ఛాంపియన్స్ అంట. సో బ్లడ్ లైన్ బాగుంటుందని పర్టికులర్గా సెలెక్ట్ చేసుకుని తెప్పించారంట. అండ్ దట్టు ఇది పంచ్ ఫేస్. ఇక్కడ మనకి లోకల్లో కావాలన్నా దొరుకుతాయి, బట్ ఇంత హైబ్రిడ్ మంచి ఫేస్ దొరుకుతుందా లేదా అనేది నాకు ఐడియా లేదు. సో మాకైతే ఇంత కాస్ట్ పడింది. ఇది లాబ్రాడర్. ఇది కొంతమంది రిట్రీవరా ఏం కుక్క అని అడుగుతున్నారు, ఏం డాగ్ అని అడుగుతున్నారు. ఇదైతే కంప్లీట్గా లాబ్రాడర్, రిట్రీవర్ అయితే కాదు.